హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక టేస్టీ రెసిపీ చికెన్ పాస్తా లేదా చికెన్ మ్యాక్రోనీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కైనా లేదా లంచ్ బాక్స్కైనా చాలా డెలిషియస్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ పాస్తా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఇక నేను 150 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నా. సో ఇలా చికెన్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, అలానే ఒక 2 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుని వీటన్నిటిని చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ చికెన్ని ఒక 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి. సో చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు పాస్తాను కుక్ చేసుకుందాం. సో స్టవ్ మీద ఒక వెసల్లో కొన్ని వాటర్ని పెట్టుకుని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి 1.5 కప్ వరకు పాస్తాను వేసుకోండి. ఇలా పాస్తా వేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలానే ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 4 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. లేదా మీరు తీసుకున్న పాస్తా ప్యాకెట్ పైన ఎంతసేపు కుక్ చేయాలో టైమింగ్ ఇస్తారు. సో ఇన్స్ట్రక్షన్స్ చూసి కుక్ చేసుకోండి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ పాస్తాని కంప్లీట్గా కుక్ చేసుకోండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పాస్తా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా పాస్తాలో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. సో ఇలా వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకున్న తర్వాత ఈ పాస్తా పైన కొన్ని కోల్డ్ వాటర్ని వేసుకోండి. ఇలా కోల్డ్ వాటర్ వేసుకోవడం వల్ల పాస్తా అనేది ఫర్దర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ పాస్తాని ఇప్పుడు కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ చికెన్ని కంప్లీట్గా కుక్ అవ్వనివ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక 8 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా 8 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా చికెన్ అనేది మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం తరుగు, అలానే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకుని అలానే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఆనియన్స్ జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 పెద్ద టొమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. సో ఇలా టమాటోస్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ టొమాటోస్ జస్ట్ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి. మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. అలానే టొమాటోస్ని కుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా స్మాష్ చేస్తూ కుక్ చేసుకోండి. ఇలా స్మాష్ చేస్తూ కుక్ చేసుకోవడం వల్ల పాస్తా అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. సో ఇలా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ని యాడ్ చేసుకోండి. ఇలా టొమాటో కెచప్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చికెన్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లోనే పాస్తాకి ఇవన్నీ బాగా పట్టేలా టాస్ చేసుకోవాలి. సో ఇలా పాస్తా వేసిన తర్వాత కేవలం హై ఫ్లేమ్లో మాత్రమే బాగా టాస్ చేసుకోండి. సో ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్గా సర్వ్ చేసుకోవడమే. సో ఈ రెసిపీ అయితే చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్కైనా లేదా బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ మ్యాక్రోనీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.